ఓకే. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు షేక్ లాల్ వజీర్. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను చేసే మామూలుగా బిజినెస్, కానీ ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ పార్టీలో ఉన్నాము. నేను ఇంతకుముందు గతంలో కూడా గత 5 సంవత్సరాలు గుంటూరు ఉమ్మడి జిల్లాకి జనరల్ సెక్రటరీ పనిచేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ పనిచేస్తా ఉన్నాను. మరి ఈ మాధవి గారి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఇంతమంది సీనియర్ నాయకుల్ని పిలవడం, ఈ ఈ సమావేశం వల్ల ఏమి ఉద్దేశంని, అంటే ఎలాంటి మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఈరోజు సీనియర్ నాయకులు అనేది చాలా అవసరం. ఎందుకంటే తను ఈ కొత్తగా మరి రాజకీయాల్లోకి వచ్చింది. ఒక బీసీ మహిళగా ఇవ్వటం అనేది మా అందరికి కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ ఒక మహిళలు అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. దానిలో ఒక రజక కులం గురించి కూడా రావటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, అందరూ కూడా సమానంగా ఉండాలి అంటే బీసీలు ఎక్కువ మంది రాజ్యాధికారంలో ఉంటేనే బీసీలకి న్యాయం జరుగుతుంది ఉద్దేశంతోనే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మరి బీసీ మహిళలకు ఇవ్వడం అనేది మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఒక బీసీగా నేను కూడా గర్విస్తున్నానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి ఎలాంటి రాజకీయ అనుభవం లేని మరి ఒక బీసీ మహిళకి మొదటిసారిగా సీట్ ఇచ్చారు. మరి ఆవిడ ఈ కర్తవ్యాన్ని మరి సమౌచితంగా నిర్వహిస్తారనుకుంటున్నారా? మరి ఎలాంటి బాధ్యతల్ని ఆవిడకి అప్పగించారు మరి సీనియర్ నాయకులు? ఇవాళ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ యొక్క అమ్మాయి బాగా చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వ్యక్తి. ఎందుకంటే మామూలుగా మీరు అన్నట్టుగా ఒక డౌట్ రావచ్చు, మరి ఏం చదువు లేకపోతే అలాంటి వాళ్ళు అవగాహన చేసుకుంటే చాలా కష్టం. కానీ తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ అది కాకుండా గతంలో తను ఎన్నో వ్యాపారాలు కూడా నడుపుతూ ఉంది. తనకు అనుభవం ఉంది. తర్వాత సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి ఉంది. కాబట్టి వెంటనే మేము చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా వెంటనే గ్రహించి, తనకి తెలియకపోతే అన్నా నాకు పలానా విషయాన్ని చెప్పండి అని చెప్పి అడిగి తెలుసుకున్నటువంటి మంచి వ్యక్తి మన గల్లా మాధవి గారు. చాలా మరి అలాంటి వ్యక్తిని మన సిస్టర్గా భావించి, ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అమ్మాయిగా భావించి అందరూ కూడా మరి గల్లా మాధవి గారిని మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఉన్నతమైన విద్య చదివిన వాళ్ళందరికీ వాళ్ళకి యొక్క సాధక బాధలు, ప్రజల ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇలాంటి వాళ్ళకి ఉంటాయి. కాబట్టి మనందరం కూడా వారికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పేసి ఈరోజు మేము సీనియర్ నాయకులందరం కూడా మా పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చామని చెప్పి తెలియజేస్తాము. మరి మీరు అప్పగించిన బాధ్యతల్ని ఆవిడ సక్రమంగా నిర్వర్తిస్తారు, ప్రజలకు న్యాయం చేకూరుస్తారని నమ్ముతున్నారా? మరి నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే తనకు తెలుసు నిరుపేదల యొక్క బాధలు ఏంటో తనకు తెలుసు. తర్వాత తను చదువుకున్నది, కష్టపడి చదువుకుంది. మరి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చిందంటే మరి తను పడినటువంటి బాధలన్నింటినీ కూడా మరి ఒకసారి జ్ఞప్తిని తెచ్చుకొని మరి ప్రజలకి న్యాయం చేస్తానని చెప్పేసి తను ముందుకు రావటం అనేది ఒక దేశభక్తిరాలుగా నేను గౌరవిస్తా ఉన్నా. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు కూడా అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అమ్మాయి కాబట్టి ఎన్ని రోజులు మనకు అందులో గుంటూరులో చైతన్యవంతులైనటువంటి ఈ జిల్లాలో మహిళగా మరి వెంటనే స్పందించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, అలాగే పార్టీ అండగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, లోకేష్ బాబు యొక్క ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి అమ్మాయి రాను ముందు చాలా మంచి పేరు సంపాదించి మరి రాబోయే కాలంలో పేద ప్రజల కోసం సేవ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.